హలో గాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. పసుపు మరియు పర్పుల్ పోర్లో పసుపుదే పై చెయ్యి, అందరు పర్పుల్ పై చెయ్యి ఎస్. అంటున్నారు. కానీ పసుపు ఓటముల నుంచి విజయ బాట పట్టింది, కానీ ఉపయోగం ఏం లేదు. కానీ విజయ్ బాటేం లేదులే. ఒక విన్. ఉమ్, విజయం ఎడారిలో వచ్చింది. ఎడ ఎడారిలో ఆశగా చూస్తున్నప్పుడు ఒక చుక్క వాటర్ డ్రాప్ దొరికింది. ఉమ్, కాదు. మీతో పాటు వాళ్ళని కూడా అస్సాం ట్రైన్ ఎక్కించుకుంది. అవును, ఇంకా లేదులే, కరెక్ట్. వాళ్ళకి ఛాన్స్ ఉంది ఇంకా, బట్ వి మేడ్ ఇట్ టఫ్. కానీ చాలా తక్కువ. ఇప్పుడు మ్మ్. తగ్గిపోయింది, ఆల్మోస్ట్ 50% ఛాన్స్ 10% పడిపోయింది. ఎనీవే, సిఎస్కే ఫ్యాన్స్ కనీసం ఒక గెలిచినందుకు వాళ్ళకి కొంచెం ఆనందం. ఎస్. మొత్తం మొత్తం మ్యాచ్ గురించి మాట్లాడే ముందు చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు చూస్తే నాన్ సబ్స్క్రైబ్ కౌంటే ఎక్కువ ఉంది వీడియోస్ చూసేది. కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం బూస్ట్. లెట్ స్టార్ట్ ఎస్. విత్ కేకేఆర్ సీజన్ ఇండియన్స్ అయిపోయే లోపు బ్యాటింగ్. ఒక 300 టచ్ సబ్స్క్రైబర్స్ టచ్ అయితే బాగుంటుంది. 500 300 అవుతారు. లెట్ స్టార్ట్ విత్ కేకేఆర్ బ్యాటింగ్. ఓకే, సూపర్. సో మ్యాచ్ గురించి మాట్లాడితే యాక్చువల్ కేకేఆర్ బ్యాటింగ్ స్టార్టింగ్ లో మంచి స్టార్ట్ వచ్చింది నా గుర్బాజ్ అవుట్ అయిన తర్వాత రహానే వచ్చి మంచి స్ట్రైక్ రేట్ తో ఆడిండు. సునీల్ నారాయణ కూడా మంచిగా ఆడిండు. పవర్ ప్లే లో మంచి స్టార్ట్ వచ్చింది యాక్చువల్ కేకేఆర్ కి. మంచి 200 వెళ్తుంది అనుకున్న మ్యాచ్ మెల్లగా మిడిల్ ఓవర్ లో సడన్ గా రపా 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 వికెట్. టిపికల్ చెన్నై అసలు స్పిన్నర్స్ మొత్తం రన్ రేట్ ని కంట్రోల్ చేసింది మధ్యలో. నూర్ అహ్మద్ మెయిన్ గా జడ్డు అశ్విన్ ఒక ఓవర్ బాగా ఎక్స్పెన్స్ చేసినా కూడా తర్వాత మళ్ళీ మధ్యలో బాగా చేసిండు. జనరల్ టిపికల్ చెన్నై యూసేజ్ ఆఫ్ బౌలర్స్, యూసేజ్ ఆఫ్ స్పిన్నర్స్, ధోని జనరల్ గా ఫాలో అయ్యే ఫార్మ్ లా. కానీ మళ్ళీ లాస్ట్ లో రసల్ వచ్చి సాగొట్టాడు. ఈ సీజన్ రసల్ అంతగా జనరల్ అన్ని మ్యాచెస్ పెద్ద పర్ఫామ్ చేయలేదు, కానీ ఒక 2-3 మ్యాచ్లు చేసినా కూడా బాగా ఆడిండు. మనీష్ పాండే మధ్యలో కొంచెం స్లో ఆడిండు. యాక్చువల్ లాస్ట్ లో ఇన్నింగ్స్ అయిపోయినాక మనీష్ పాండే కూడా ఒప్పుకుంటాడు, నేను ఇంకొక 10-15 రన్స్ ఎక్కువ కొట్టాల్సింది. ఆ 10-15 రన్స్ కొట్టుంటే మేబీ అలా కొంచెం గేమ్ చేంజింగ్ రన్స్ అయి ఉండేది. ఇక్కడ కేకేఆర్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాల్సిన అంత లేదు, కానీ నెక్స్ట్ సిఎస్కే వాళ్ళది ఎంత మాట్లాడుకోవాలంటే అంత ఉంది. సిఎస్కే ఫ్యాన్ ఇప్పుడు మాట్లాడతాడు, చూడండి. ఏముంది బ్రో, పాపం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. క్లోజ్ మ్యాచెస్ అవుతున్నాయి కానీ విన్ అనేది రావట్లేదు. లాస్ట్ మ్యాచ్ యాక్చువల్ మాదే అనుకున్నాం మీ మీద, అది సర్లే లాస్ట్ లో పోయింది. బట్ హ్యాపీ, లాస్ట్ మ్యాచ్ పాజిటివ్ సైన్. మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. జడ్డు ఫామ్ లోకి వచ్చాడు. ఆ, తర్వాత ఆయుష్ మాత్రం బాగా ఆడాడు. సరే, అదే కంటిన్యూ చేస్తూ ఇవాళ జడ్డు బాగా ఆడాడు. జడ్డుతో పాటు మెయిన్ అసలు చెప్పాల్సింది ఓపెనింగ్ లో, ఇవాళ ఆయుష్ మాత్రి ఫెయిల్ అయినా, కాన్వే ఫెయిల్ అయినా కానీ ఊర్విల్ పటేల్ ఏంటో ఈ కొత్త ప్లేయర్స్ యంగ్స్టర్స్ రావడం స్టార్టింగ్ 6 తో స్టార్ట్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ మ్యాచ్ లో ఆయుష్ మాత్రి అంతే, ఇవాళ ఊర్విల్ పటేల్ అంతే 6 తో స్టార్ట్ చేశాడు. వీళ్ళ గురించి మాట్లాడుతా అంటే అసలు ఆగలేదు. ఒకటి వచ్చింది చూడు. ఏంటంటే మామూలుగా అందరూ ఆక్షన్ టైంలో బాగా ఆక్షన్ చేస్తారు, కానీ సిఎస్కే ఎలా అంటే ఆక్షన్ టైంలో గమ్ము కూర్చొని ఇప్పుడు అందరు మ్యాచ్లు ఆడుతుంటే మధ్యలో ఆక్షన్ చేస్తున్నారు. రంజీ నుంచి ఒకరిని, ఫారెన్ నుంచి ఒకరిని, అలా డివాన్ బ్రేవిస్, ఆయుష్ మాత్రే, ఊర్విల్ పటేల్ అలా తీసుకున్న వాళ్ళదే కాకుండా డైరెక్ట్ ఇంటి ప్లేయింగ్ లెవెల్ వెంటనే. అదొకటి ఈ సీజన్ పోయింది, యాక్సెప్ట్ చేయాలి. సరిగ్గా ఆడలేదు, కానీ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ ఉన్న నాకు తెలిసి లాస్ట్ 6 మ్యాచెస్ ఎట్లా ప్లాన్ చేసుకున్నారంటే నెక్స్ట్ సీజన్ కి పర్ఫెక్ట్ టీమ్ ప్లే ఫామ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చూస్తే చెప్పాలంటే కరెక్ట్ గా ఉంది టీం. వచ్చిన యంగ్స్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఆడే తీరు కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు పాత సిఎస్కే ప్లేయర్స్ ఎట్లా ఆడతారో వీళ్ళు చాలా ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నారు. ఐ థింక్ దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ సిఎస్కే. అదే కావాలి సిఎస్కేకి. ఊర్విల్ పటేల్ ఆడుతున్న తీరు కానీ, ఆయుష్ మాత్ర ఆడుతున్న తీరు కానీ, డివాల్ బ్రేవిస్ ఏం ఆడుతున్నాడు అసలు. ఒక్క ఓవర్లో 30 రన్స్ కొట్టాడు. క్లీన్ హిట్టింగ్ అసలు. ఆ అంత ఎంగేజ్ లో అంత క్లీన్ హిట్టింగ్ అనేది చాలా రేర్. చాలా రేర్ అసలు. చాలా క్లీన్ గా కొడుతున్నాడు. ఐ థింక్ ఫ్యూచర్ ఈస్ వెరీ బ్రైట్ ఫర్ సిఎస్కే. ఇయర్ పోయినా కానీ నెక్స్ట్ ఇయర్ ఐ థింక్ హోప్ అనేది అక్కడ ఉంది, కొద్దిగా పెరిగింది వాళ్ళ చూసిన తర్వాత. యంగ్స్టర్స్ బాగా ఆడుతున్నారు. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ సిఎస్కే. ఫ్యూచర్ అనేది సిఎస్కే యాక్చువల్ గా లుకింగ్ వెరీ బ్రైట్. నాకెందుకో ధోని యాక్చువల్ గా ఈ సీజన్ చూస్తే అన్ని విధాలుగా ధోనికి నెగిటివ్ గా అనిపిస్తుంది. ఇటు సైడ్ చూసినా గానీ ఎవ్రీథింగ్ గోయింగ్ బ్యాడ్. ఋతు వెళ్ళిపోవడం, ధోని కెప్టెన్సీ తీసుకోవడం, అందరూ ఎట్లా అంటే ఇంకా ఎందుకు ఆడుతున్నాడు. ఆగల్ గిల్క్రిస్ట్ కూడా అన్నాడు. నాకేమనిపిస్తుంది అంటే సంహావ్ ఈ సీజన్ ఎంత కింద పడ్డారో నెక్స్ట్ సీజన్ కి ప్లేయర్స్ మంచిగా ఉన్నారు,
వచ్చిన కొత్త ప్లేయర్స్ మంచిగా ఉన్నారు. వీళ్ళతోటి టీం బిల్డ్ చేసుకుని నెక్స్ట్ టైం వచ్చి విల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ సీజన్ అనిపిస్తుంది. ధోని విల్ మేక్ ఇట్ అనిపిస్తుంది. సో అదే హోప్. నెక్స్ట్ సీజన్ ధోని ఆడతాడంట అట్లా అంటే. ఆడతాడనే నేను అనుకుంటున్నాను. ఆడాడు వీళ్ళు గివ్ అప్ కష్టం. అయిపోయింది. కష్టం నాకు తెలిసి. He should- చూద్దాం, ఆడతాడని అనుకుంటున్నా. బట్ ఓకే, ధోని ఆడకపోయినా కానీ అపార్ట్ ఫ్రమ్ ధోని నెక్స్ట్ సీజన్ కి అయితే స్క్వాడ్ కొద్దిగా ప్రామిసింగ్ గా కనిపిస్తుందని. రుతురాజ్ ఉంటే రుతురాజ్ విల్ కమ్ బ్యాక్ కదా నెక్స్ట్ సీజన్. ఎలాగో హీ విల్ టేక్ కేర్. ఇండియా మ్యాచ్ బానే ఏడ ఓడిపోతుందో మళ్ళీ నిన్న 2 మ్యాచెస్ జరిగాయి చూడు, అలా లాస్ట్ కి ఇంకా కొంచెం ధోని యాక్చువల్ గా ధోని డాట్ బాల్ చేస్తుంటే కొంచెం నాకు నర్వసే బ్రో. ఎందుకు ఇంత డాట్ బాల్ చేస్తున్నాడు? ప్రెషర్ పెరిగిపోతుంది, ధోబే ఊపాలి, మళ్ళీ ధోని అవుట్ అయిపోతే తర్వాత ఇంకెవరు ఉండరు లేరు. అలా అనుకున్నా కానీ ధోని లాస్ట్ బాల్ యాక్చువల్ గా గత 3-4 మ్యాచెస్ కు లో ఫుల్ టాస్ ధోని కనెక్ట్ చేయట్లేదు, మిస్ అవుతున్నాడు. కానీ ఇవాళ లో ఫుల్ టాస్ కరెక్ట్ గా 6 పోయింది. సో కొద్దిగా ప్రశాంతం, మ్యాచ్ ఫినిష్ అయింది. కానీ ధోని ఆడ వికెట్ పడుంటే కొంచెం కష్టమైంది మీకు. కానీ ధోని వికెట్ ఆపడం వల్ల కొంచెం మేలేదు అనిపించింది. ఎందుకంటే గత 2 మ్యాచెస్ చూస్తే వాళ్ళు వికెట్ పడడం వల్ల వాళ్ళు ఎలా ఆడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి. నేను అనేది ఏంటంటే కొంచెం రన్ బాల్ ఉన్నా బాగుండేదని. మరి మేబీ ధోని 15 balls లో 10 అయిపోయింది. మేబీ ధోని వెన్ బ్యాక్ టు హిస్ ఓల్డ్ ఫార్మ్ లా, టేక్ ఇట్ టు లాస్ట్ ఓవర్. అదే ధోని మైండ్ లో వేరే రన్ అయితే ఉంటది. ఎట్లా అంటే ధోని విన్ అవ్వాలి, అది పాయింట్. 3-4 ఓవర్ల ముందు కొట్టాలి, 2 ఓవర్ల ముందు కొట్టాలని చూడు ధోని. యాక్చువల్ గా తన ఫార్ములా అది చాలా పెద్ద ఫార్ములా, మనకు అర్థం కావాలి. చాలా గెలిపించాడు. నిజమేలే, సరేలే, ఓకేలే, అంతేలే. అయ్యో, ఓకే బాయ్స్, That's it for the video. పాయింట్స్ టు యాడ్ ఎవరైనా? కేకేఆర్ ఐ థింక్ ఇట్ విల్ బి టఫ్ రూట్ ఫర్ కేకేఆర్ ఫ్రమ్ నౌ. వాళ్ళ కానీ ఈసారి మీరు గమనిస్తే టేబుల్లో ఆల్రెడీ 2 టీమ్స్ 16 కి వెళ్ళిపోయినాయి, ఒక టీం 15 మీద ఉంది, ఒక టీం 14. జనరల్ గా ఇన్ని పాయింట్స్, ఎక్కువ పాయింట్స్ మీద ఉన్నారు టీమ్స్. ఇలా ఉండదు జనరల్ గా సినారియో. ఎందుకంటే లాస్ట్ 3 టీమ్స్ మరీ వర్స్ట్ గా పర్ఫార్మ్ చేసినాయి ఈ సీజన్ లో. మన 2 టీంలు మరీ వర్స్ట్ గా ఉన్నాయి ఈ సీజన్. అది కాదు, మరి పాయింట్స్ ఎక్కువ ఇచ్చేయడం వల్ల. ముందు స్టార్టింగ్ లో అందరూ ఒక ప్లేస్ లో ఉంటే లాస్ట్ వచ్చేలోపు ఆర్సీబీ వాళ్ళు వేరే వేరే మైండ్ సెట్ లో ఉంటారు, లెక్కలు వేసుకుంటా అని. ఇప్పుడు ఏమైంది మీ ఇద్దరు? సరేలే, ఏమైంది చెప్పండి. ఈ సీజన్ కి అలా అయిపోయింది. ఎన్నో అనుకుంటాం, అన్ని అవుతాయండి. ఓకే ఓకే, మీకు ఒక రోజు వస్తుంది, అది ఈ రోజు అంతే. మాకు జనరల్ ఎప్పుడు వచ్చేది, ఈ సీజన్ రాలే, అది హ్యాపీ. ఓకే ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చాడు టెస్ట్ మ్యాచెస్.